ఓకేనా? దెర్ ఆర్ 2 రెవెన్యూ స్టాండర్డ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 రెవెన్యూ స్టాండర్డ్స్ ఉన్నాయమ్మా. ఏంటి ఆ స్టాండర్డ్స్? ఒకటి AS7, 1 AS9. AS7 is for construction contracts, AS9 for revenue recognition. See, revenue top line item, bottom line item. Statement of P&L లో రెవెన్యూ టాప్ లో ఉంటుందా బాటమ్ లో ఉంటుందా? టాప్ లైన్ ఐటమ్. బాటమ్ లైన్ ఏంటి? నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ఓకేనా? సరే, ది స్టాండర్డ్ ప్రొవైడ్ ఫర్ వాట్ నానా? రికగ్నిషన్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ ఇన్ స్టేట్మెంట్ ఆఫ్ P&L అకౌంట్. ది స్టాండర్డ్ ఓన్లీ డీల్స్ విత్ రెవెన్యూ అరైజింగ్ ఫ్రమ్ ఆర్డినరీ యాక్టివిటీస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. మనకు తెలుసు కదా, AS5 లో వి డిస్కస్డ్. ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే ఏంటమ్మా? డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ని యూ కాల్ ఇట్ యాజ్ ఏ ఆర్డినరీ యాక్టివిటీస్. రెవెన్యూ అరైజింగ్ ఫ్రమ్ ఆర్డినరీ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఫ్రమ్ వాట్? ఎక్కడి నుంచి రెవెన్యూ? ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్, ఫ్రమ్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్, ఫ్రమ్ యూజింగ్ ద ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ బై అదర్స్. బిఫోర్ దిస్ స్టాండర్డ్ పీపుల్ యూస్ టు మ్యానిపులేట్ దర్ స్టేట్మెంట్ ఆఫ్ P&L. ఎట్లా? ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీరు కొంతమంది ఏం చేసేవాళ్ళు, గూడ్స్ ఆర్డర్ చేసినప్పుడే రెవెన్యూ రికగ్నైజ్ చేసుకునేవాళ్ళు. కొంతమంది గూడ్స్ డెలివరీ చేసిన తర్వాత రెవెన్యూ రికగ్నైజ్ చేసుకునేవాళ్ళు. కొంతమంది క్యాష్ వచ్చిన తర్వాతే రెవెన్యూ రికగ్నైజ్ చేసుకునేవాళ్ళు. యూనిఫామిటీ ఉందా లేదా? లేదు. కొంతమంది ఆర్డర్, కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చింది, ఇమీడియట్గా రెవెన్యూ బుక్ చేసేవాళ్ళు. కొంతమంది గూడ్స్ డెలివరీ అయిన తర్వాత రెవెన్యూ, కొంతమంది క్యాష్ రిసీవ్ అయిన తర్వాత రెవెన్యూ రికగ్నైజ్ చేసుకునేవాళ్ళు. ఇలా ఉంది కదా. అందుకే టు బ్రింగ్ ఇన్ యూనిఫామిటీ దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఏ సపరేట్ స్టాండర్డ్. స్టాండర్డ్ నెంబర్ ఎంత? AS9 రెవెన్యూ recognition. This standard is provide guidance for what nana? Recognition of revenue, right? In what? Where? Statement of P&L, right? The standard only deals with what nana? Revenue arising from economy. Revenue arising from ordinary activities of the enterprise. From what nana? Economy. From sale of goods, rendering of services, using the enterprise resources by others. What is ordinary activities? Regular day-to-day business activities ne you call it as a ordinary activities of the enterprise. Okay, so ఈ standard does not deals with this following because specific standards ఉన్నాయి. ఆ specific standard deals with that. ఎప్పుడైతే specific standard ఉంటుందో మనకి ఏం అప్లికేబుల్ అవ్వదు? General standards are not applicable. Now what is a revenue definition? Revenue is what nana? Revenue means what? Gross inflow of cash or receivables or other consideration arising in the course of what? ఆర్డినరీ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. అంటే ఏంటమ్మా? గ్రాస్ ఇన్ఫ్లో ఆఫ్ క్యాష్. రిసీవబుల్స్ అంటే డెటార్, కరెక్ట్ నో? అదర్ కన్సిడరేషన్ అంటే సమ్ టైమ్స్ ఐ సెల్ ద గూడ్స్, రిటర్న్గా నువ్వు ఆ గోల్డ్ ఇచ్చినావు, అది కన్సిడరేషన్ అదర్ దెన్ క్యాష్, రైట్? దట్ షుడ్ బి అరైజ్ ఫ్రమ్ వాట్ నాన్న? ఎక్కడి నుంచి? ఆర్డినరీ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఫ్రమ్ వాట్? సేల్ ఆఫ్ గూడ్స్, ఫ్రమ్ వాట్? రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్, ఫ్రమ్ యూజింగ్ ద ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ బై అదర్స్. నాన్న రెవెన్యూ మీన్స్ గ్రాస్ ఇన్ఫ్లో ఆఫ్ కన్సిడరేషన్ ఫ్రమ్ కస్టమర్, బట్ ఎక్స్క్లూడ్స్ వాట్ నానా? ట్రేడ్ డిస్కౌంట్. రెవెన్యూలో ట్రేడ్ డిస్కౌంట్ ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. అండ్ ట్యాక్సెస్ పేయబుల్ టు గవర్నమెంట్. మీరు చూడండి, లెట్స్ సే గో టు రెస్టారెంట్, మీకు బిల్ ఛార్జ్ చేస్తున్నారు. అజ్యూమింగ్ మీ బిల్ 500 అనుకోండి, లేదా మేక్ ఇట్ 1000, ఈజీ సింపుల్ పర్పస్. యూనో GST 5% కదా, ఎలా వేస్తాడు? CGST 2.5%, SGST 2.5%. క్యాలిక్యులేట్ చేయండి అన్న, 1000 మీద 2.5% అంటే 25 రూపీస్ కదా, అంతేనా? 25 రూపీస్ CGST, 25 రూపీస్ SGST. టోటల్ బిల్ ఎంత ఇస్తారు మీరు? 1050. ఇదే కదా హోటల్ మీ నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. రెస్టారెంట్ ఎంత కలెక్ట్ చేసుకుంటుంది? 10. వాళ్ళ గ్రాస్ ఇన్ఫ్లో ఎంత? 1050. బట్ 1050 వాళ్ళకి రెవెన్యూ కాదు, 1000 రెవెన్యూ. ఆ 50 ఎవరికి పేయబుల్? గవర్నమెంట్ పేయబుల్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఓకేనా? రెవెన్యూ మీన్స్ గ్రాస్ ఇన్ఫ్లోనే, బట్ ఎక్స్క్లూడ్స్ ఎనీ డిస్కౌంట్, ఎక్స్క్లూడ్స్ ట్యాక్సెస్ పెయిడ్ టు గవర్నమెంట్. అంటే ఇప్పుడు రెవెన్యూ ఎంత రికగ్నైజ్ చేయాలి? ఎంటర్ప్రైజ్ ఓన్లీ 1000. ఓకేనా? నోట్, లెట్స్ సే యు ఆర్ పర్ఫార్మింగ్ ఏజెంట్. ఇన్ కేస్ ఆఫ్ ఏజెంట్ మనీ కలెక్ట్ చేసుకున్నాడు. మనీ కలెక్ట్ చేసుకున్నంత మాత్రాన గ్రాస్ ఇన్ఫ్లో ఇస్ నాట్ ఏ రెవెన్యూ. ఏజెంట్కి వచ్చేది ఏంటి? కమిషన్. యూ కాల్ ఇట్ యాజ్ ఏ రెవెన్యూ. ఈజ్ నాట్ గ్రాస్ ఇన్ఫ్లో, ఈజ్ నాట్ రెవెన్యూ. ఓకే, తర్వాత మా ఇవి ఇక్కడ నుంచి కూడా రెవెన్యూ అమౌంట్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. నాన్న అసెట్ నమ్మేసావు, నాన్ కరెంట్ అసెట్స్ నమ్మేసావు, పీపీ నమ్మేసావు, కొంత అమౌంట్ జనరేట్ అయింది, అది రెవెన్యూ కాదు యాజ్ పర్ AS9 because it is not satisfy the definition of revenue. Revenue should be arising from ordinary course of business. మనం PPE purchase చేస్తాం. What is the intention of the PPE? Not for sale. Intention to use. వాటి నమ్మితే ఎంతో కొంత డబ్బు వచ్చింది అనుకోండి, that is not revenue as per AS9. ఓకేనా? సో కరెంట్ అసెట్, అన్రియలైజ్డ్ గెయిన్స్,
రియలైజ్డ్ గెయిన్స్ రెవెన్యూని. లైబిలిటీ డిస్కౌంట్కి సెటిల్ చేస్తాం, కొంత గెయిన్ వచ్చింది కదా, ఆ గెయిన్ కూడా ఈజ్ నాట్ ఏ రెవెన్యూ బికాస్ ఇట్ ఈస్ నాట్ అవర్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. తర్వాత ఎక్స్చేంజ్ డిఫరెన్స్ కూడా ఇట్ ఈస్ నాట్ రెవెన్యూ, రైట్? యా. నెక్స్ట్ అన్న రెవెన్యూ రికగ్నిషన్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గుడ్స్. ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి రెవెన్యూ ఫ్రమ్ సేల్ ఆఫ్ గుడ్స్? ఈ ఫాలోయింగ్ 4 కండిషన్స్ ఆర్ టు బి సాటిస్ఫైడ్ అమ్మా, రైట్? రెవెన్యూ రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఫస్ట్ కండిషన్ ఏంటి? ప్రాపర్టీ ఇన్ గూడ్స్ అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్. ఫిజికల్ ట్రాన్స్ఫర్, ప్రాపర్టీ ఇన్ గూడ్స్ మీన్స్ వాట్? ఫిజికల్ ట్రాన్స్ఫర్. మీరు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చదివినారు కదా, రెవెన్యూ రికగ్నైజ్ చేయాలంటే ఏంటన్నా? ఫిజికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్. ప్రాపర్టీ ఇన్ గూడ్స్ మీన్స్ వాట్? ఫిజికల్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వాట్ నానా? సెల్లర్ ఆఫ్ గూడ్స్ టు బయర్ ఫర్ ఏ ప్రైస్. దెన్ ఆల్ రిస్క్ అండ్ రివార్డ్స్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు వాట్? ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? బయర్ కి. దెర్ ఇస్ నో అన్సర్టనిటీ ఇన్ ప్రైస్, దెర్ షుడ్ నో అన్సర్టనిటీ ఇన్ కలెక్షన్. టోటల్ ఎన్ని పాయింట్స్? 4. ఒకసారి చెప్పండి అన్న, ప్రాపర్టీ ఇన్ గూడ్స్ మీన్స్ వాట్? వాట్ యు మీన్ బై ప్రాపర్టీ ఇన్ గూడ్స్? ఫిజికల్ డెలివరీ. ప్రాపర్టీ ఇన్ గూడ్స్ మీన్స్ వాట్? ఫిజికల్ డెలివరీ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? సెల్లర్ టు బయర్. దెన్ రిస్క్ అండ్ రివార్డ్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? బయర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఫ్రమ్ సెల్లర్. ఓకేనా? రిస్క్ అండ్ రివార్డ్స్ అంటే ఏంటమ్మా? మీరు చూడండి, లెట్స్ సే మీ నుంచి గూడ్స్ కొన్నాను ఫర్ 10 lakh rupees ఫర్ ఏ క్రెడిట్ పీరియడ్ ఆఫ్ 3 months. అంటే ఎప్పుడు కడతాను చెప్పా? కన్సిడరేషన్ ఆఫ్టర్ 3 months. వెరీ అన్ఫార్చునేట్లీ విత్ ఇన్ 3 monthsలో దిస్ విల్ బికమ్ 15 lakhs అయిపోయింది. ఇప్పుడు యు ఆర్ వెరీ సాడ్. 3 months తర్వాత అమౌంట్ నీకు ఎంతకు వచ్చేది? 15 lakhsకి వచ్చేది. బట్ నువ్వు నాకు 3 months ముందు ఎంత కమ్మేసావు? 10 lakhs. ఇప్పుడు నేను 3 months తర్వాత నీకు 15 lakhs కట్టాలనా 10 lakhs కడతానా? అంటే రివార్డ్ ఎవరికి వచ్చింది? బయర్కే కదా. దట్స్ అ రివార్డ్ మీనింగ్. ఒకవేళ సబ్సిక్వెంట్గా ప్రైస్ పెరిగినా కూడా యూ డోంట్ పే ఫర్ దట్. ఆ బెనిఫిట్ని ఎవరు ఎంజాయ్ చేస్తారు? బయరే ఎంజాయ్ చేస్తాడు. దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రివార్డ్. రిస్క్ అంటే ఏంటమ్మా? ఎగ్జాంపుల్, మీకు సెన్సిటివ్ ఎగ్జాంపుల్, గ్లాస్ ప్లేట్స్ తీసుకోండి. గ్లాస్ ప్లేట్స్ షిఫ్టింగ్ ఫ్రమ్ లెట్స్ సే యూ బై ఫ్రమ్ వైజాగ్లో కొన్నారు, ఇట్ హ్యాస్ టు కమ్ టు హైదరాబాద్. డ్యూరింగ్ ద ట్రాన్సిట్లో గ్లాస్ ప్లేట్స్ ఏమవచ్చు? డ్యామేజ్ అవ్వచ్చు, అంతే కదా? గ్లాస్ ప్లేట్స్ డ్యామేజ్ అవ్వచ్చు కదా. ఆ రిస్క్ ఎవరి మీద ఉండాలి? బయర్ మీదనే ఉండాలి. దట్ ఈస్ వాట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్ అండ్ రివార్డ్. పగిలిపోయినా కూడా ఎవరు సంబంధం లేదు. సెల్లర్ ఈ షాప్లోకి వెళ్ళి బయటికి రాగానే నో మోర్ రెస్పాన్సిబుల్. డ్యూరింగ్ ద ట్రాన్సిట్లో వాటికి ఏమైనా కూడా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దట్ ఈస్ వాట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటమా? ఏంటి? రివార్డ్. రిస్క్ అండ్ రివార్డ్. ఫస్ట్ ఏంటి? ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్. సెకండ్ ఏంటి? ఆల్ సిగ్నిఫికెంట్ రిస్క్ అండ్ రివార్డ్స్ కూడా షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. నెక్స్ట్, దెర్ ఇస్ నో అన్సర్టనిటీ ఇన్ వాట్ అమ్మా? ప్రైస్. ప్రైస్ సటన్ గా ఉండాలి. ఈ గ్లాస్ ప్లేట్స్ కి పర్ ప్లేట్ కి ఎంత అనేది ప్రైస్ విల్ బి సటన్. ప్రైస్ సటన్ గా ఉండాలి కదా. ఎస్. తర్వాత ఏంటి? కలెక్షన్ కూడా ఏమి ఉండాలి? సర్టనిటీ ఉండాలి. అంటే పక్క డబ్బులు వస్తేనా సర్టనిటీ ఉండాలి. అప్పుడే యూ కెన్ రికగ్నైజ్ ద రెవెన్యూ ఇంటూ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? ఒకసారి క్విక్గా చెప్పండి అమ్మా. ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? సెల్లర్ టు బయర్. నెక్స్ట్ ఏంటన్నా? రిస్క్ అండ్ రివార్డ్స్, ఆల్ సిగ్నిఫికెంట్ రిస్క్ అండ్ రివార్డ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్. నెక్స్ట్ ఏంటి? దెర్ షుడ్ నో అన్సర్టనిటీ ఇన్ వాట్ నాన్న? ఎందులో అన్సర్టనిటీ ఉండదు? ప్రైస్ లో ఉండదు. దెర్ ఇస్ నో అన్సర్టనిటీ ఇన్ వాట్? కలెక్షన్. ఓకేనా? సో ఓకే, జస్ట్ రిలేటెడ్ టు అన్సర్టనిటీ వి హావ్ ఐసీఎస్ స్టడీ మెటీరియల్లో క్వశ్చన్ ఉంది. మీకు అమ్మేటప్పుడు సర్టనిటీ ఉంది, పక్కా మీరు ఇస్తారన్న నమ్మకం నాకుంది. యు ఆర్ గోయింగ్ టు పే దట్ పర్టికులర్ కన్సిడరేషన్. బట్ అమ్మిన తర్వాత అన్సర్టనిటీ ఎరైజ్ అయింది. అప్పుడు ఏం చేయమంటారు? లెట్స్ సే ఐఎమ్ సెల్లింగ్ ద గూడ్స్ టు యశ్వంత్. యశ్వంత్ అమ్మినప్పుడు యశ్వంత్ ఫినాన్షియల్ పొజిషన్ ఈస్ గుడ్. ఐ ఫీల్ దట్ యశ్వంత్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు వాట్? మేక్ ది పేమెంట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఎంట్రీ ఏం రాసుకుంటాను నా బుక్స్లో? డెటార్ అకౌంట్, డెటార్ టు సేల్స్ అకౌంట్. బట్ అమ్మిన తర్వాత ఏమైందమ్మా? అమ్మిన తర్వాత ఏమైంది? అన్సర్టనిటీ ఎరైజ్ అయింది. ఎస్ఆర్ నో? అంటే ఆయన బికమ్ ఇన్సాల్వెంట్ అయినాడు. మరి నేను రికగ్నైజ్ చేసిన రెవెన్యూని రివర్స్ చేయాలా అంటే ది స్టాండర్డ్ ఈజ్ నో. యూ షుడ్ క్రియేట్ ఏ ప్రొవిజన్. వన్స్ రెవెన్యూ రికగ్నైజ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయకూడదు? మళ్ళీ మనం రివర్స్ చేయకూడదు. మరి దానికి మనం ఏం క్రియేట్ చేయాలి? ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా? అమ్మేటప్పుడే అన్సర్టనిటీ ఉంది. నాకు తెలుసు యశ్వంత్కి అమ్మేటప్పుడే ఇస్తాడో లేదో నాకు నమ్మకం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? షుడ్ నాట్ రికగ్నైజ్ రెవెన్యూ టిల్ ఎప్పటి వరకు? సర్టనిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేంత వరకు రెవెన్యూని రికగ్నైజ్ చేయొద్దు. ఓకేనా? దట్ యూ వాంట్ టు సే. అమ్మ జనరల్గా ప్రైజెస్ పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి? ప్రాస్పెక్టివ్గా పెరుగుతుంది. రెడ్ ప్రాస్పెక్టివ్గా పెంచాను. ఎగ్జాంపుల్, నేను మహేశ్వరికి గూడ్స్ అమ్మిన. ఏ రోజున? 1st January అమ్మిన.
రైట్ లెట్స్ సే 1 lakh యూనిట్స్ అమ్మినా, 1 lakh యూనిట్స్ కమ్మేసా, ఈచ్ యూనిట్ వాటమా 100 కమ్మేసా. ఓకేనా? ఎప్పుడు అమ్మేసా? 1st Jan. రిస్క్ రివార్డ్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. నేను 1st Aprilకి మహేశ్వరి నీకు 1st Januaryకి అమ్మిన యూనిట్ 100 కాదు, ఇట్ ఈస్ వాట్ 150. అంటే ఆల్రెడీ నువ్వు నాకు ఎంత పే చేసావు? 100 పే చేసావు. ఇంకా ఎంత పే చేయాలి? 50 ఇంటూ వాట్? ఎన్ని యూనిట్స్? 1 lakh యూనిట్స్. అంటే ఎంత కాస్ట్? 50 lakhs ఇవ్వాలి. రైట్, దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. ప్రాస్పెక్టివా రెడ్ ప్రాస్పెక్టివా? రెడ్ ప్రాస్పెక్టివ్. ఆ 50 lakhs అడిషనల్ రెవెన్యూ కెన్ ఐ రికగ్నైజ్? ఆన్సర్ ఈజ్ ఎస్, ప్రొవైడెడ్ ఎవరు యాక్సెప్ట్ చేయాలి? సర్టనిటీ ఇన్ కలెక్షన్ ఉండాలి. బయర్ షుడ్ యాక్సెప్టెడ్ ఫర్ దట్. కరెక్ట్? నో, నేను ప్రైస్ పెంచేసిన రెడ్ ప్రాస్పెక్టివ్ నుంచి జనరల్గా యాక్సెప్ట్ చేస్తారా? ఏమంటావు యశ్వంత్? ఆల్రెడీ యూ యూజ్ దట్ గూడ్స్, ఆల్రెడీ యూ ఆర్ ఎంజాయింగ్ దట్ బెనిఫిట్. మళ్ళీ ఇప్పుడు వచ్చి లేదు నీకు అప్పుడు అమ్మిన గూడ్స్ 100 యూనిట్ కాదు, ఎంతకి యూనిట్? 150కి యూనిట్ అని నేను చెప్పాను అనుకోండి, యూ విల్ యాక్సెప్ట్ టు పే దట్ అడిషనల్ అమౌంట్? నో. అందుకే నువ్వు యాక్సెప్ట్ చేసావు అనుకోండి, అప్పుడు ఐ కెన్ రికగ్నైజ్ వాట్? రెవెన్యూ. ఇది వెరీ రేర్ కేసెస్ హియర్. డూ యూ థింక్ ఇట్ ఈస్ ప్రాక్టికల్గా పాసిబులా? నో. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అట్లా? నో వన్ ఇన్ దిస్ వరల్డ్. నో వన్ ఇన్ దిస్ వరల్డ్. ఎప్పుడు నువ్వు షాప్లో పెన్ను కొనుక్కున్నావు, రైట్? సో పెన్ను 10 రూపీస్ కొన్నావు, మళ్ళీ వెళ్ళావు షాప్కి, అమ్మ అంకుల్ అన్నాడు ఆ రోజు, ఏంటి ఆ పెన్ను ఆ రోజు నీకు అమ్మే చూసావా, నీకు గుర్తుందా? అది 10 కాదు 15, ఎక్స్ట్రా 5 ఇవ్వమ్మా అంటే, డూ యూ థింక్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఈస్ పాసిబుల్? ఓకే, నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ చెప్పండి. గైడెన్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ రెవెన్యూ. చెప్పనన్నా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైమరీలో ఎన్ని కండిషన్స్? 4. ఏంటా 4? ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సెల్లర్ టు బయర్. నెక్స్ట్ ఏంటి? ఆల్ సిగ్నిఫికెంట్ రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సెల్లర్ టు. దెర్ ఈస్ నో అన్సర్టనిటీ ఇన్ వాట్ అమ్మా? ప్రైస్. దెర్ ఈస్ నో అన్సర్టనిటీ ఇన్ కలెక్షన్. దెర్ ఈస్ నో అన్సర్టనిటీ ఇన్ ప్రైస్ అంటే సర్టనిటీ ఇన్ ప్రైస్ ఉండాలి. నో ఈజ్ ఆల్సో నెగిటివ్, అన్సర్టనిటీ ఈజ్ ఆల్సో నెగిటివ్. 2 negatives విల్ బికమ్ వాట్? పాజిటివ్. ఓకేనా? యా, చెప్పనన్నా స్పెషల్ కేసెస్. ఈ కేసెస్లో ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి చెప్పండి. ఫస్ట్ కేసు ఏంటి? ఇన్స్టలేషన్ అండ్ ఇన్స్పెక్షన్. ఈ కేసులో ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి? చెక్ ద రైట్ ఇన్స్టలేషన్ అండ్ ఇన్స్టలేషన్ అండ్ ఇన్స్పెక్షన్. సింపుల్ ఇన్స్టలేషన్ అనుకోండి, లెట్స్ సే యూ బై అన్ ఏసీ అలాంగ్ విత్ ఇన్స్టలేషన్. ఓకేనా? మీరు ఫస్ట్ ఏం చేయాలన్నా, ఏసీ కొనాలంటే జస్ట్ షాప్కి వెళ్ళి ఉన్నారు, మీరు కన్సిడరేషన్ కట్టేశారు. ఓకేనా? వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు? అజూమింగ్ షాప్ ఓనర్ ఈ ప్రామిస్డ్ వాట్? ఏసీ అలాంగ్ విత్ వాట్? ఇన్స్టలేషన్ ప్రామిస్ చేశారు. మరి వాళ్ళు ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి? వన్స్ అమ్మిన తర్వాత, ఇన్స్టాల్ అయిన తర్వాత. డిపెండ్స్ అంటే ఎలా? ఇన్స్టలేషన్ సింపుల్ అనుకోండి, డెఫినెట్లీ ఇన్స్టలేషన్ విల్ బికమ్ సక్సెస్ఫుల్ అనుకోండి, నో నీడ్ టు వెయిట్ ఫర్ ఇన్స్టలేషన్. రికగ్నైజ్ ద రెవెన్యూ ఎట్ ద టైమ్ ఆఫ్ వాట్? సేల్ ఇట్ సెల్ఫ్. అదే ఇన్స్టలేషన్ కాంప్లెక్స్ అయితే ఆ ఇన్స్టలేషన్ మే బి సక్సెస్ఫుల్, మే నాట్ బి సక్సెస్ఫుల్. అలాంటప్పుడు ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి? ఓన్లీ వాట్ అమ్మా? ఇన్స్టలేషన్ గెట్ completed and customer supposed to be accepted for that. Yes or no? See, if installation is complex, customer does not accept the goods until what amma? Installation completion. Appo revenue recognized only what? After completion of installation. Both revenue from sale of goods, revenue from installation service. Ana meeku telusa vishayam? Installation ki separate collect cheskuntaru double malli, adi service istunnanduku. ఏసీకి సపరేట్ కలెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ ఏం చేస్తారు? ఇన్స్టలేషన్ కూడా ఏం చేస్తారు? సపరేట్ కలెక్ట్ చేసుకుంటారు. ఆ బోత్ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? ఎంటిటీకి 2 రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ 1 ఏంటి? సేల్ ఆఫ్ ఏసీ. రెవెన్యూ 2 ఏంటి? ఇన్స్టలేషన్ సర్వీస్ నుంచి వచ్చిన డబ్బులు. 2 ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్స్టలేషన్. అదే ఇన్స్టలేషన్ సింపుల్ అనుకోండి, సేల్ రెవెన్యూ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఇట్ సెల్ఫ్. బట్ ఇన్స్టలేషన్ సర్వీస్ రెవెన్యూ ఇంకా సర్వీసే ప్రొవైడ్ చేయలేదు కదా, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్. దీని మీద ట్రిక్కీ క్వశ్చన్ ఉందమ్మా ఐసీఐ స్టడీ మెటీరియల్, ఒకసారి చూడండి. ఓకేనా? చూడండి. ఓకే, యా. సేల్ అండ్ అప్రూవల్ బేస్ చెప్పండి అన్న. మీకు తెలుసు కదా ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ సేల్ అండ్ అప్రూవల్ బేసిస్? గూడ్స్ ఆర్ యాక్సెప్టెడ్ బై బయర్, రైట్? ఆర్ వాట్ అన్న రీజనబుల్ టైం ఏమైంది? ఎక్స్పైర్ అయిపోయింది. లెట్స్ సే మీకు కార్ అమ్మిస్తున్నారు, మీకు 1 month టైం ఇచ్చినాడు, యూస్ చేసుకో బాబు కార్ 1 month. రియల్లీ సాటిస్ఫైడ్ విత్ వాట్? మైలేజ్, పర్ఫార్మెన్స్ అన్ని సాటిస్ఫై అవుతే పర్చేస్ చేయి, లేకపోతే ఏం చేసేయి? రిటర్న్ చేసేయి. కరెక్ట్? నో. ఈ కేసులో ఏంటమ్మా? 1 month అయిపోయింది, రిటర్న్ చేయలేదు అంటే యూఆర్ డీమ్డ్ టు బి
యాక్సెప్టెడ్. 1 month అవ్వలేదు, 15 days కే వచ్చావు. కార్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, ఐ సపోజ్ టు బై. డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. జనరల్గా ఏంటన్నా డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆర్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ రీజనబుల్ టైం. ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటమ్మా, AS9 కొత్తగా యాడ్ చేశాడు. యూ డన్ సంథింగ్, ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ యాక్సెప్టింగ్ ఆఫ్ ఓనర్షిప్. వాట్ యూ మీన్ బై యూ డన్ సంథింగ్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ యాక్సెప్టింగ్ ద ఓనర్షిప్ అమ్మా? నీ కార్ అమ్మాను కదా, నువ్వే మాడిఫికేషన్ చేసుకుంటున్నావు. కరెక్ట్? నో, పీపుల్ డూ మాడిఫికేషన్స్, రైట్? యూ డూ సమ్ మాడిఫికేషన్స్. డీమ్డ్ టు బి వాట్? యాక్సెప్టెన్స్. బయర్ డన్ సంథింగ్ విట్ ఈస్ ఇండికేటింగ్ వాట్ అమ్మా? యాక్సెప్టెన్స్. ఈ 3 events లో ఏ ఈవెంట్ అర్లీ జరిగితే దట్ విల్ బి వాట్ నానా? డేట్ ఆఫ్ సేల్. ఓకేనా? డిలే డెలివరీ ఎట్ బయర్స్ రిక్వెస్ట్ అమ్మా. డిలే డెలివరీ డ్యూ టు వాట్? బయర్స్ రిక్వెస్ట్ వల్ల డిలే అయిపోయింది. ఈ కేసులో రెవెన్యూ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? 3 conditions. లెట్స్ సే ఎగ్జాంపుల్ అమ్మా, అజ్యూమింగ్ దిస్ ఈజ్ వైజాగ్. యశ్వంత్ బై ద గూడ్స్, షాప్లో గూడ్స్ కొన్నాడు. ఏం కొన్నాడు? షుగర్, నెక్స్ట్ టీ పౌడర్, నెక్స్ట్ సమ్ రైస్ కొన్నాడు, రైట్? ఎస్, ప్యాకింగ్ కూడా చేసినాం, అన్నీ అయిపోయింది. యశ్వంత్ అన్నాడు, సార్ ఐ వాంట్ టు సీ ద సిటీ, ఐ వాంట్ టు సీ ఆర్కే బీచ్, రైట్? నెక్స్ట్ అమ్మా ఇంకేదైనా ప్లేసెస్ లైక్ ఐ వాంట్ టు గో టు టెంపుల్ అండ్ ఆల్, రైట్? ఒకసారి విజిట్ చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పాడు. సరే, బట్ ఆల్రెడీ పెయిడ్ కన్సిడరేషన్. ఎస్, గూడ్స్ ఏం చేసాం? ప్యాక్ చేసాం, పక్కకు పెట్టేసాం, రైట్? ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి? ఇంకా డెలివరీ అవ్వలేదు, బట్ డెలివరీ ఎందుకు డిలే అయింది? డ్యూ టు ఈజ్ రిక్వెస్ట్, బయర్స్ రిక్వెస్ట్. ఈ కేసులో రెవెన్యూ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? నో నీడ్ టు వెయిట్ ఫర్ వాట్ నానా, ఆయన డెలివరీ తీసుకునేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఇట్ సెల్ఫ్, ప్రొవైడెడ్ ఈ 3 conditions సాటిస్ఫై చేయాలి. ఏంటి? గూడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ రెడీ ఫర్ డెలివరీ. ఓకేనా? ఎస్, గూడ్స్ ఆర్ స్పెసిఫికలీ ఐడెంటిఫైడ్, అంటే వేరే వాడికి అమ్మడానికి అవ్వదు, అంటే సఫర్ చేయాలి, రైట్? డెలివరీ ఎవరి వల్ల డిలే అయింది? డ్యూ టు వాట్? హూజ్ రిక్వెస్ట్? బయర్స్ రిక్వెస్ట్. గూడ్స్ ఆర్ రెడీ ఫర్ డెలివరీ అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ప్యాక్డ్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, జస్ట్ నువ్వు బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోవడమే. యూ అండర్స్టూడ్? ఇది జరిగిందా మీకు ఎప్పుడైనా? యూ గో టు సమ్ షాప్, యూ ప్యాక్డ్ ఎవ్రీథింగ్, కీప్ దేర్ ఓన్లీ, తర్వాత వచ్చి మళ్ళీ మీ బ్యాగ్ మీరు పట్టుకెళ్ళిపోవడం జరగలే? మహేశ్వరి చెప్తున్నా ప్రాక్టికలిటీ. ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఏ బండి అమ్మా? కార్న్, స్వీట్ కార్న్ బండి ఉంది. చెప్పు. ఓకే, మేము అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి వస్తాం, మీరు అంతలోపు ప్యాక్ చేసి పెట్టేయండి, మేము వచ్చి తీసుకెళ్ళిపోతామని చెప్పావు. ఓకే, అంతే అంతే. డబ్బులు ముందు ఇచ్చావో మళ్ళీ వచ్చాక ఇచ్చావా? అది 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 కరెక్ట్. మీరు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు కదా, బికాస్ ఈజ్ ప్యాక్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్, నువ్వు కన్సిడరేషన్ ఆల్సో పెయిడ్, నో నీడ్ టు వెయిట్. నువ్వు వస్తావు రావు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దే కెన్ రికగ్నైజ్ రెవెన్యూ ఎట్ ద టైమ్ ఆఫ్ యూ గివెన్ మనీ ఇట్ సెల్ఫ్, బట్ ప్రొవైడెడ్ 3 conditions. ఏంటి? గూడ్స్ ఆర్ స్పెసిఫికలీ ఐడెంటిఫైడ్, సఫర్ చేయాలి కదా, రెడీ ఫర్ డెలివరీ కదా. నువ్వు వచ్చాక మళ్ళీ నువ్వు ఆగొద్దు, ఇంకా జస్ట్ పిక్ ద కవర్ అండ్ గో. ఓకే, రన్. నెక్స్ట్ అమ్మా కన్సైన్మెంట్ సేల్స్. చెప్పనా? దెర్ ఇస్ 2 parties, రైట్? ఒకరెవరునా? కన్సైనర్ అండ్ కన్సైనీ. నాన్న ఎప్పుడు ఇది సేల్ గా రికగ్నైజ్ చేయాలి? కన్సైనర్ సెండ్ గూడ్స్ టు కన్సైనీ అమ్మ, అది సేలా? నో, ఓన్లీ వెన్ కన్సైనీ సోల్డ్ గూడ్స్ టు థర్డ్ పార్టీ. కరెక్ట్ నాన్న. నెక్స్ట్ ఏంటి? క్యాష్ ఆన్ డెలివరీ. మీరు చూడండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా COD కదా. వెరీ డేంజర్, రైట్? సమ్ పీపుల్ ఆర్డర్డ్ బట్ దే డోంట్ టేక్ డెలివరీ. పూజిస్తే చాలాసార్లు చేస్తుంది అలా. కరెక్ట్? నో, ఆమె ఆర్డర్ చేస్తుంది, ఆ పర్టికులర్ డెలివరీ బాయ్ ఇక్కడ వరకు వస్తాడు, బట్ ఆమె ఏం తీసుకోదు, డెలివరీ తీసుకోదు. తర్వాత అందరితో ఏమంది? జోక్ చేసినా అని చెప్తుంది. కరెక్ట్? నో, ఎస్. కాబట్టి ఏనా ఈ కేసులో క్యాష్ ఆన్ డెలివరీ వెరీ డేంజర్, రైట్? ఎప్పుడు మనకు సీరియస్ బయరా నాన్ సీరియస్ బయర్ అని మనకి ఎలా తెలుస్తుంది? అందుకే ఏంటమ్మా, వెన్ యూ రిసీవ్ ద క్యాష్ అప్పుడే దాన్ని సేల్గా కన్ఫర్మ్ చేసుకో. ఇట్ ఈస్ హ్యాపెండ్ యశ్వంత్, యూ ఆర్డర్ సంథింగ్ బట్ యూ నాట్ టేక్ డెలివరీ. నోరు బాబు. యువర్స్? ఎస్, చూడండి అన్నీ నువ్వే చేస్తున్నావు. వాట్ యూ ఆర్డర్డ్ అండ్ యూ నాట్ టేక్ ద యాక్సెప్ట్ ద డెలివరీ. తీసుకున్నారు ఫస్ట్. ఓకే, యూ నాట్ పేడ్ ఎనీథింగ్, అంతే. మళ్ళీ రిఫండ్ అయిపోయింది. ఓకే అమ్మా, అంతే. క్యాష్ ఆన్ డెలివరీ ఎప్పుడు సేల్గా ఫీల్ అవ్వాలమ్మా? ఓన్లీ వన్స్ వి రిసీవ్ ది క్యాష్. నా గ్యారంటీ ఆర్ వారంటీ సేల్స్. ఇప్పుడు చూడండి, ఈ ఏసీస్ అమ్మినా లేదా ఈ కూలర్స్ అమ్మినా ఏ బేస్ మీద అమ్ముతారు? గ్యారంటీ ఆర్ వారంటీ బేసిస్, 3 years. కరెక్ట్? నో,
రికగ్నైజ్ రెవెన్యూ ఎట్ ద టైమ్ ఆఫ్ వాట్ అమ్మా సేల్ ఇట్ సెల్ఫ్. ప్రొవైడెడ్ మనం ఏం క్రియేట్ చేయాలి, ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవాలి. దర్ ఇస్ ఛాన్సెస్ టు గెట్ రిపేర్స్, రైట్. తన వారంటీ అండ్ గ్యారంటీ సేల్స్లో డ్రాబ్యాక్ ఏంటమ్మా, రిపేర్ చేయించాలి ఏమన్నా అవుతాయి. రిపేర్కి మళ్ళీ మనం అడిషనల్ గేమ్ కలెక్ట్ చేసుకోం. అందుకే రికగ్నైజ్ ద రెవెన్యూ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఇట్ సెల్ఫ్. బట్ ప్రాబ్లం ఏంటి, అయితే గ్యారంటీ ఆర్ వారంటీ ఇచ్చావో ఎక్స్పెక్టెడ్ బేస్ మీద లెట్స్ 100 యూనిట్స్ డెలివరీ చేసాం, అందులో పక్కా 5 యూనిట్స్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ 5 యూనిట్స్కి మనం ఏం క్రియేట్ చేయాలి, ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ పర్చేసర్ మేక్ ద పేమెంట్ ఇన్ ఇన్స్టాల్మెంట్ అమ్మా, సెల్లర్ డెలివర్ ద గూడ్స్ ఓన్లీ ఫైనల్ పేమెంట్. ఏంటి చెప్పండి అమ్మా, ఇట్స్ నాట్ ఈఎంఐ అమ్మా. సి సమ్ గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి, ఫ్రాడ్ కూడా చాలా చేశారు దీంతో. లెట్స్ సే గోల్డ్ 10 grams గోల్డ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ 1,20,000 రూపీస్ అమ్మా, రైట్. ఒక ఆఫర్ ఇస్తున్నాం, గోల్డ్ వాల్యూ 1,50,000, బట్ ఎవ్రీ ఇయర్ నువ్వు 10,000 కట్టు, ఓకేనా. గోల్డ్ ఎప్పుడు డెలివరీ చేస్తాం మీకు, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టినప్పుడు డెలివరీ చేస్తాం. బట్ నీకు అడ్వాంటేజ్ ఏంటి, షాప్ వాళ్ళకి ఏంటమ్మా అడ్వాంటేజ్, సేల్స్ పెరుగుతున్నాయి కదా. కస్టమర్కి అడ్వాంటేజ్ ఏంటి, ఒకవేళ గోల్డ్ ప్రైస్ పెరిగినా కూడా నీకు ఏ ప్రైస్కి వస్తుంది, 1,20,000 వస్తుంది. మోరోవర్ నువ్వు కన్సిడరేషన్ ఎలా కడుతున్నావు, సి ఎట్ ఎ టైం 1,20,000 కట్టడం అంటే కుదరకపోవచ్చు. అందుకే 10,000 ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వాట్ 12 months. మరి ఈ కేసులో షాప్ ఓనర్ ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి, ఫైనల్ ఇన్స్టాల్మెంట్ రిసీవ్ చేసుకుంటాడు కదా, అప్పుడే వాడు ఏం చేయాలమ్మా, రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి. మరి ఫస్ట్ మంత్ డబ్బులు ఇస్తావు కదా, అడ్వాన్స్ కింద రాసుకోవాలి. సెకండ్ మంత్ కూడా అడ్వాన్స్. ఎగ్జాంపుల్ యశ్వంత్ డబ్బులు ఇస్తున్నాడు, ఎంట్రీ క్యాష్ టు యశ్వంత్, లేదా క్యాష్ టు అడ్వాన్స్ ఫర్ గూడ్స్. ఏమని రాయాలి, క్యాష్ అకౌంట్ డేటా టు అడ్వాన్స్ ఫర్ గూడ్స్. ఈ అడ్వాన్స్ ఫర్ గూడ్స్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాం, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అప్పుడు సేల్ బుక్ చేసుకోవాలి కదా నేను, ఎంట్రీ 2 sales. డెబిట్లో మళ్ళీ క్యాష్ వస్తుందా, నో. ఆ క్యాష్ అంతా ఎక్కడ పార్క్ చేసావు, ఏ అకౌంట్లో, అడ్వాన్స్ ఫర్ సేల్స్. అడ్వాన్స్ టు గూడ్స్ టు వాట్ అమ్మా, టు సేల్స్, ఓకేనా. అది తర్వాత ఏంటమ్మా, బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్స్ అమ్మా, జిఎస్టీలో చదివారు కదా ఇది, బిల్లింగ్ టు సమ్ వన్, షిప్పింగ్ టు సమ్ వన్, కరెక్ట్. నో లెట్స్ సే రైట్, ఐ వాంట్ టు సెల్ దిస్ పర్టికులర్ వాట్ యు కాల్ దిస్ మౌస్. నా దగ్గర మౌస్ అవైలబుల్ లేదు. పూజితా ఇస్ అ మౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఎస్ ఆర్ నో, యశ్వంత్ ఈ నీడ్ రైట్ 1000 మౌస్ కావాలి యశ్వంత్కి, బట్ నా దగ్గర మౌస్లు ఉన్నాయా ప్రజెంట్, లేవు. బట్ ఐ యాక్సెప్ట్ ద ఆర్డర్ ఫ్రమ్ యశ్వంత్. ఐ ఇన్ఫార్మ్ టు వాట్ పూజిత, డైరెక్ట్లీ డెలివర్ టు యశ్వంత్. ఈ కేసులో నేను ఎప్పుడు నేను నా రెవెన్యూగా రికగ్నైజ్ చేసుకోవాలి, చూడండి. దీస్ కండిషన్స్ ఆర్ టు బి సాటిస్ఫైడ్ అమ్మా. గూడ్స్ మస్ట్ బి మ్యానుఫ్యాక్చర్డ్, ఆమె తయారు చేసి ఉండాలి. గూడ్స్ మస్ట్ బి స్పెసిఫికలీ ఐడెంటిఫైడ్ అండ్ గూడ్స్ ఆర్ రెడీ టు డెలివరీ. అప్పుడే నేను రెవెన్యూగా రికగ్నైజ్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఏంటన్నా, సేల్ అండ్ రీపర్చేజ్ ఆఫ్ సేమ్ గూడ్స్. బేసికల్గా ఇది ఏం కాదు, రెవెన్యూ కాదు. ఏ ట్రాన్సాక్షన్ ఇది, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్. ఈ కేసులో షుడ్ నాట్ రికగ్నైజ్ ఎనీ రెవెన్యూ. ఎగ్జాంపుల్ అమ్మా, నేను యశ్వంత్ గూడ్స్ అమ్మిన ఫర్ 1,00,000 రూపీస్. మళ్ళీ ఐ ప్రామిస్ టు వాట్, పర్చేజ్ ద సేమ్ గూడ్స్ ఆఫ్టర్ 1 year ఫర్ 1,20,000. దీని సబ్స్టెన్స్ ఏంటి, లోన్. నేను ఏమి ఇస్తున్నా, గూడ్స్ ఇస్తున్నా, ఏం తెచ్చుకుంటున్నా, 1,00,000 లోన్ తెచ్చుకుంటున్నా. తర్వాత నా గూడ్స్ నేను తెచ్చుకుంటున్నా, ఆయనకి ఎంత ఇస్తున్నా, 1,20,000 ఇస్తున్నా. ఎందుకు ఎక్స్ట్రా కన్సిడరేషన్ 20,000 ఇచ్చా, ఇంట్రెస్ట్. అంటే దీని సబ్స్టెన్స్ ఇది సేల్ ట్రాన్సాక్షన్ కాదు, ఇది ఏ ట్రాన్సాక్షన్, లోన్ ట్రాన్సాక్షన్. కాబట్టి షుడ్ నాట్ రికగ్నైజ్ ఎనీ రెవెన్యూ. నా సేల్ టు డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, అదర్స్ ఫర్ హోల్సేల్. హెచ్యుఎల్ ఉంది, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఉందమ్మా. వాళ్ళు ఏం చేస్తారు, గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. తర్వాత వాళ్ళు కస్టమర్స్కి అమ్మరు, డీలర్స్కి అమ్ముతారు. బల్క్ బేస్లో డీలర్స్కి అమ్ముతారు. డీలర్స్ ఏం చేస్తారు, రీటైలర్స్కి అమ్ముతారు. రీటైలర్స్ ఏం చేస్తారు, కస్టమర్కి అమ్ముతారు. మరి హెచ్యుఎల్ ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి, కస్టమర్కి అమ్మేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ ద ట్రాన్స్ఫర్ గూడ్స్ టు డెలివర్. డీలర్కి అమ్మేస్తారు అనుకోండి, అల్టిమేట్గా రిస్క్ అండ్ రివార్డ్స్ ఎవరు తీసుకోవాలి, ఆ గూడ్స్కి ఇంకా డీలరే, రైట్. నో నీడ్ టు వెయిట్ ఫర్ వాట్, అల్టిమేట్ గూడ్స్ సోల్డ్ టు కస్టమర్కి అమ్మేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయొచ్చు, డీలర్స్, ఓకేనా. యా, ఇంటర్ డివిజనల్ ట్రాన్స్ఫర్స్ అమ్మా. వాట్ ఈస్ ఇంటర్ డివిజనల్ ట్రాన్స్ఫర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వన్ డిపార్ట్మెంట్ టు అదర్ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ఆర్గనైజేషన్. అది సేలే కాదు అసలు, కరెక్ట్. నో. యా, నెక్స్ట్ ఏంటమ్మా, ట్రేడ్ అండ్ వాల్యూమ్ డిస్కౌంట్. ఏం చేయాలి, అది రెవెన్యూ కాదు కదా, రైట్. డోంట్ రికగ్నైజ్ రెవెన్యూ. అది సేల్స్కి వెళ్ళి ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ సేల్స్. మా ఇన్స్టాల్మెంట్ సేల్స్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, సేల్ ప్రైస్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. సేల్ ప్రైస్ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఇట్ సెల్ఫ్. ఇన్స్టాల్మెంట్ సేల్స్, మీరు టీవీ కొంటున్నారమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపీస్ టీవీ అనుకోండి, ఇన్స్టాల్మెంట్లో కొన్నారు. కానీ మీరు ఎక్స్ట్రా ఎంత కట్టారు, 20,000 కడుతున్నారు. మొత్తం కన్సిడరేషన్ ఎంత కట్టారు, 1,20,000 నాకు కట్టారు. అందులో 1,00,000 ఏంటి, నాకు సేల్ ప్రైస్ ఆఫ్ టీవీ. 20,000 ఏంటి, ఇంట్రెస్ట్. ఎందుకు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకున్నా, పేమెంట్ డిలే చేస్తారు కదా మీరు.
ఆ 1 lakh ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి? టుడే ఓన్లీ ఐ రికగ్నైజ్డ్, బట్ 20,000 ఇంట్రెస్ట్ కదా, ఆ ఇంట్రెస్ట్ ఎలా రికగ్నైజ్ చేయాలి? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇంట్రెస్ట్ ఎలా అక్రూ అవుతుంది? టైం బేస్డ్ కదమ్మా ఇంట్రెస్ట్. ఓకేనా? నెక్స్ట్ చెప్పనన్నా సర్వీస్ నుంచి రెవెన్యూ ఎలా రికగ్నైజ్ చేయాలి? హౌ టు రికగ్నైజ్ రెవెన్యూ ఫ్రమ్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ అమ్మా. రెవెన్యూ రికగ్నైజ్ ఓన్లీ వెన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఏంటమ్మా? సర్వీస్ మస్ట్ బి కంప్లీటెడ్ అండ్ వాట్? నో సిగ్నిఫికెంట్ అన్సర్టనిటీ ఇన్ ప్రైస్, నో సిగ్నిఫికెంట్ అన్సర్టనిటీ ఇన్ కలెక్షన్. అంటే ఇంకా చెప్పాలంటే ప్రైస్లో ఏముండాలి? సర్టనిటీ ఉండాలి. కలెక్షన్లో కూడా ఏముండాలి? సర్టనిటీ ఉండాలి. దెన్ యూ కెన్ రికగ్నైజ్ రెవెన్యూ. రైట్? ఫస్ట్ పాయింట్ ఏంటి? సర్వీస్ మస్ట్ బి కంప్లీటెడ్. సెకండ్ పాయింట్ ఏంటి? సర్టనిటీ ఇన్ ప్రైస్. తర్వాత సర్టనిటీ ఇన్ కలెక్షన్. నా సర్వీస్ కంప్లీట్ అయింది ఎలా కంప్లీట్ చేస్తాం? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? యూ హావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ డివిజిబుల్ సర్వీసా, ఇండివిజిబుల్ సర్వీసా. డివిజిబుల్ సర్వీస్ అంటే ఏంటమ్మా? సర్వీస్ కెన్ బి డివైడ్ ఇంటూ పార్ట్స్. ఇండివిజిబుల్ సర్వీస్ అంటే ఏంటమ్మా? సర్వీస్ కెనాట్ బి డివైడ్ ఇంటూ పార్ట్స్. ఎగ్జాంపుల్, యు ఆర్ డాక్టర్, యు ఆర్ డూయింగ్ సమ్ సర్జరీ. ఎగ్జాంపుల్ నో, రైట్? సర్జరీ పర్సంటేజ్ ఎంత కంప్లీట్ అయిందో చెప్పొచ్చా? నో. ఎప్పుడు సర్జరీ కంప్లీట్ అయినట్టు? కరెక్ట్. నో. ఎగ్జాంపుల్, ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ డూయింగ్ సర్జరీ టు యశ్వంత్. కరెక్ట్. 31st March స్టార్ట్ చేస్తున్నా. ఏంటి సర్జరీ? ఏ టైం స్టార్ట్ చేసా? 11 PM స్టార్ట్ చేసా. నైట్ 11 PM స్టార్ట్ చేసా. స్టిల్ 12 o'clock ఇయర్ అయిపోతుంది కదా. అఫ్కోర్స్ సర్జరీ ఫీజ్ 5 lakh rupees. కరెక్ట్. నో. రైట్? మరి 1 hour సర్వీస్ బిలాంగ్స్ టు ఈ ఫినాన్షియల్ ఇయరే కదా. మరి ఆ 5 lakhs లో ఎంత రికగ్నైజ్ చేయాలి ఇయర్కి? కరెక్ట్గా 12 o'clock అకౌంటెంట్ అడిగాడు, సార్ ఎంత సర్వీస్ కంప్లీట్ అయిపోయింది? కెన్ ఐ మెజర్ యశ్వంత్? నో. ఎప్పుడు సర్వీస్ మెజర్ చేయగలం? మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే. అంటే అందుకే కంప్లీషన్ బేస్ మీద రెవెన్యూ రికగ్నైజ్ చేస్తాం. అదే డివిజిబుల్ సర్వీస్ అయితే ఏంటమ్మా? డివిజిబుల్ సర్వీస్ అంటే సర్వీస్ కెన్ బి డివైడ్ ఇంటూ పార్ట్స్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రపోర్షనేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్రామిస్ టు టీచ్ 10 chapters. ఐ ప్రామిస్ టు టీచ్ 10 chapters. 5 chapters కంప్లీట్ అయిపోయింది. ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయింది? 50% ఆఫ్ వర్క్ ఇట్ కంప్లీటెడ్. కాబట్టి 50% ఐ కెన్ రికగ్నైజ్ వాట్? రెవెన్యూ. ఓకేనా? అది. ఆర్ యూ క్లియర్ విత్ ఇట్ అమ్మా? సర్వీస్ని కంప్లీషన్ ఎలా మెజర్ చేయొచ్చు? యూ హావ్ టు చెక్ వెదర్ ఇట్ డివిజిబుల్ సర్వీసా, ఇండివిజిబుల్ సర్వీసా. డివిజిబుల్ సర్వీస్ అయితే ఎలా మెజర్ చేయొచ్చు? ప్రపోర్షనేట్ బేసిస్. ఇండివిజిబుల్ సర్వీస్ అయితే కంప్లీషన్ బేసిస్. ఎగ్జాంపుల్ సర్జరీ కదా. ఓకేనా? చెప్పనా స్పెషల్ కేసెస్ ఎలా రికగ్నైజ్ చేయాలి రెవెన్యూ? ఇన్స్టలేషన్ ఫీజ్ ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి? రెవెన్యూ రికగ్నైజ్ ఓన్లీ వాట్? ఇన్స్టలేషన్ సర్వీస్ ఇస్తున్నాను నేను నీకు. ఎస్ ఆర్ నో? లైక్ యూ బై సమ్, రైట్? ఎగ్జాంపుల్ ఏంటన్నా, ఏసీ కొన్నారు మీరు. ఐఎమ్ గివింగ్ వాట్? ఇన్స్టలేషన్ సర్వీస్ ఆఫ్ ఏసీ. కరెక్ట్. నో. ఈ కేసులో ఎప్పుడు నేను రెవెన్యూ రికగ్నైజ్ చేసుకోవాలి? ఓన్లీ వెన్ ఇన్స్టలేషన్ గెట్ కంప్లీటెడ్. అడ్వర్టైజ్మెంట్ కమిషన్, when the related advertisement appears before what amma? Public. Yes or no? Right? Yeah. For example, Gayatri is not, Pujita is what? Influencer. Instagram influencer. Let's say she want to promote CMS. Okay na? She want to promote CMS. ఆమెకి CMS some consideration ఇస్తుంది. ఎందుకు? టు ప్రమోట్ ద బ్రాండ్ అండ్ ఆల్, కోచింగ్స్ అండ్ ఆల్. కరెక్ట్. నో. ఆమె ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆమె యాడ్ చేయాలి కదా. అప్పుడే ఆమె రెవెన్యూ రికగ్నైజ్ చేసుకోవాలి. రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ షుడ్ బి అపియర్ బిఫోర్ వాట్? పబ్లిక్. ఇన్సూరెన్స్ ఏజెంట్ కమిషన్ ఎప్పుడు వాడు కమిషన్ ఇన్కమ్ గా రికగ్నైజ్ చేసుకోవాలమ్మా? ఇన్సూరెన్స్ ఏజెన్సీ కమిషన్. వెన్ ఏజెంట్ కెన్ రికగ్నైజ్ ద కమిషన్? ఎప్పుడు ఏజెంట్ కమిషన్ వస్తుందమ్మా? కమెన్స్మెంట్ ఆఫ్ పాలసీ ఆర్ రెన్యువల్ ఆఫ్ పాలసీ. కరెక్ట్. నో. డెఫినెట్లీ దే విల్ కన్విన్స్ యూ. ఏజెంట్స్ ఆర్ డెఫినెట్లీ వాట్? కన్విన్స్ యూ. దే ఆర్ హ్యావింగ్ గుడ్ వాట్? కన్విన్సింగ్ స్కిల్స్. అంతేనా? వాళ్ళకి ఎందుకు అడ్వాంటేజ్ ఏంటి? వెన్ ఎవర్ యూ ఆర్ పేయింగ్ ప్రీమియం దే ఆర్ గెటింగ్ వాట్? కమిషన్. కాబట్టి ఎప్పుడు కమిషన్ ఎప్పుడు రికగ్నైజ్ చేసుకోవాలి వాళ్ళు రెవెన్యూని? ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్, స్టార్టింగ్ ఆఫ్ పాలసీ. ఎవ్రీ ఇయర్ పాలసీ ఏం చేయాలి నువ్వు? ఇంకా రెన్యువల్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. నువ్వు రెన్యువల్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమొస్తూ ఉంటుంది? కమిషన్. ఓకేనా? అది. ఎంట్రన్స్ ఫీ అమ్మా. జనరల్లీ ఎంట్రన్స్ ఫీ, ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీ ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి రెవెన్యూగా? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ సర్వీస్. ఎస్ ఆర్ నో? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ క్లాసెస్. ఓకే. నెక్స్ట్ ఏంటమ్మా? ఎంట్రన్స్ ఫీ. జనరల్ ఏం చేస్తాం? క్యాపిటలైజ్డ్. రికరింగ్ నాన్ రికరింగ్? రికరింగ్ ఆర్ నాన్ రికరింగ్? ఎంట్రన్స్ ఫీ ఆర్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్. కాబట్టి ఏం చేయాలి? క్యాపిటలైజ్ చేయాలి. మెంబర్షిప్ ఫీజ్,
membership, if membership we provide only membership benefit amma, recognize what when membership is what, do you know? ఇప్పుడు ఐసీఏ ఉందమ్మా, మీరు క్వాలిఫై అయిన తర్వాత ఏం చేయాలి ఐసీఏకి? ఎవ్రీ ఇయర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా పేమెంట్ చేయాలి, మెంబర్ అయిన తర్వాత కూడా మీరు ఐసీఏకి ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. సార్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏం కడతాం? రిజిస్ట్రేషన్ ఫీజులు కడతాం, తర్వాత ఏంటమ్మా ఎగ్జామినేషన్ ఫీజులు కడతాం. మెంబర్ అయిన తర్వాత నువ్వు 2 ఫీజు కట్టాలి. ఒకటి ఏంటమ్మా 2 ఫీజు అంటే ఏంటి? ఒక ఫీజు ఏమో సిఓపి, ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేస్తే సిఓపి, దాంతోపాటు ఏంటి మెంబర్షిప్ ఫీజు కట్టాలి. ఓన్లీ మెంబర్ అయితే మెంబర్షిప్ ఫీజు కట్టాలి. మరి మెంబర్షిప్ ఫీ ఇన్స్టిట్యూట్కి ఏంటి? ఇన్కమ్. మీకేంటి? ఎక్స్పెన్సెస్. ఎప్పుడు ఈ మెంబర్షిప్ ఫీజుని రెవెన్యూ రికగ్నైజ్ చేయాలమ్మా చెప్పండి. ఓకేనా? వెన్ యాజ్ అండ్ వెన్ వి రిసీవ్డ్. ఓకేనా అమ్మా? అడ్మిషన్ ఫీజ్, అడ్మిషన్ ఫీ లెట్స్ ఏ ఐపీఎల్ టికెట్ కొన్నారు మీరు, ఎస్ఆర్ నో, అది ఐపీఎల్కి ఏంటమ్మా రెవెన్యూ కదా. అప్పుడు ఐపీఎల్ టికెట్ రెవెన్యూ ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి వాళ్ళు? ఓన్లీ వెన్ ద ఈవెంట్ టేక్ ప్లేస్. లెట్స్ ఎగ్జాంపుల్ యశ్వంత్ ఇస్ సింగర్, వి ఆర్గనైజ్ సమ్ ఈవెంట్ ఇన్ వాట్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఆర్గనైజ్ చేసాం ఈవెంట్ని. కరెక్ట్ నో? అన్ని నేనే ఆర్గనైజర్ని. మొత్తం ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నాం, పెద్ద ఫంక్షన్ హాల్ అంతా రెడీ చేసాం. బట్ వెరీ అన్ఫార్చునేట్, జస్ట్ బిఫోర్ సింగింగ్ ఏమైంది? యశ్వంత్ థ్రోట్ పెయినింగ్, ఈ అనేబుల్ టు వాట్ టాక్ ఆల్సో. అలాంటప్పుడు యశ్వంత్కి ఇస్ ఇట్ పాసిబుల్ టు సింగ్? నో. మీరందరూ ఏం చేస్తారు? ఖాళీగా వెళ్ళిపోతారా? నో. ఏం చేస్తారు? యూ విల్ ఆస్క్ రిఫండ్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అందుకే ఐ నీడ్ టు వెయిట్ టిల్ వాట్ ఈవెంట్ టేక్ ప్లేస్. ఎప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలమ్మా? ఓన్లీ వన్స్ ఈవెంట్ కంప్లీటెడ్. అంతే కదా? ఎస్. ఓకేనా? తర్వాత ఏంటమ్మా? యూజింగ్ ద ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ బై అదర్స్. యూజింగ్ ద ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ బై అదర్స్ అంటే ఏంటమ్మా? మన రిసోర్స్ని వేరే వాళ్ళు వాడుకుంటున్నారు. కరెక్ట్ నో? ఎగ్జాంపుల్, ఐ టేకెన్ లోన్ ఫ్రమ్ పూజిత అంటే పూజిత డబ్బుల్ని నేను వాడుకుంటున్నా, ఇన్ రిటర్న్ పూజితకి ఏం కట్టాలి? నేను ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో నెక్స్ట్ ఏంటమ్మా? రాయల్టీ. సో హ్యావ్ సమ్ పేటెంట్, కాపీరైట్, అది మీరు వాడుకుంటున్నారు, మాకు రిటర్న్ ఏం కడతారు? రాయల్టీ. డివిడెండ్ అంటే తెలుసు కదమ్మా, వెన్ యూ ఇన్వెస్ట్ ఇన్ టు ద కంపెనీ యూ విల్ గెట్ వాట్? డివిడెండ్. చెప్పనా? ఇంట్రెస్ట్, చార్జెస్ ఫర్ ద యూజ్ ఆఫ్ క్యాష్ రిసోర్సెస్. అంతే కదా? వై యూ పే ఇంట్రెస్ట్ అన్నా? You will using the resource, right? A resource, cash resource. For that you supposed to pay what? Interest. Always you know, right? Interest ఎలా రికగ్నైజ్ చేస్తాం? టైం బేసిసే కదా. ఇంట్రెస్ట్ ఎలా రికగ్నైజ్ చేయాలి? టైం బేసిస్ మీద ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేయాలి. బట్ ప్రొవైడెడ్ వాట్ ఏముండాలి? దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ వాట్ అన్సర్టనిటీ ఇన్ కలెక్షన్, దెర్ ఇస్ నో అన్సర్టనిటీ ఇన్ వాట్ ప్రైస్. అంటే సింపుల్ చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఎలా రికగ్నైజ్ చేస్తాం? టైం బేస్ మీద రికగ్నైజ్ చేస్తాం. ప్రొవైడెడ్ వాట్ దెర్ ఇస్ నో అన్సర్టనిటీ ఇన్ కలెక్షన్, దెర్ ఇస్ నో అన్సర్టనిటీ ఇన్ ప్రైస్. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా? రాయల్టీ. రాయల్టీ ఎందుకు కడతాం? యూజింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కదా. యు ఆర్ యూజింగ్ వాట్? ట్రేడ్ మార్క్, కాపీరైట్, పేటెంట్, ఇవన్నీ వాడుకుంటున్నారు. ఇన్ రిటర్న్ నువ్వేం కడతావు నాకు? రాయల్టీ. రాయల్టీ ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి నేను ఇన్కమ్ని? బేస్డ్ ఆన్ రిలవెంట్ అగ్రిమెంట్. అంటే రిలవెంట్ అగ్రిమెంట్ ఎలా ఉండొచ్చునా? మేబీ వాట్ లెట్స్ సే ఈ కాపీ ఉంది, అడ్వాన్స్డ్ అకౌంట్స్ బుక్, రైట్? యశ్వంత్ వాంట్ టు ప్రింట్ దిస్ 100 కాపీస్ ప్రింట్ చేస్తా అన్నాడు. ఎందుకు? ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్. ఓకేనా? నాకు రాయల్టీ ఎలా ఉండొచ్చు? బేస్డ్ ఆన్ మా రిలవెంట్ అగ్రిమెంట్. ఎలా ఉండొచ్చు? బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడ్యూస్డ్ ఆర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కాపీస్ సోల్డ్. సార్ ఎన్ని కాపీస్ ప్రొడ్యూస్ చేస్తే పర్ కాపీకి లెట్స్ సే 5 రూపీస్ ఇస్తా అన్నాడు. 1 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు ఎగ్జాంపుల్. ఇంటూ వాట్ అమ్మా? 5 రూపీస్. ఎంత కట్టాలి నాకు రాయల్టీ ఇన్కమ్? 5 lakhs కట్టాలి. కరెక్ట్ నో? లేదు సార్, ఎన్ని యూనిట్స్ అమ్మితే అన్ని యూనిట్స్కి ఐ సపోజ్ టు పే 100 అని చెప్పాడు. కరెంట్ ఇయర్లో ఈ సోల్డ్ ఓన్లీ 1000 యూనిట్స్. ఎంతమ్మా? 1000 యూనిట్స్ ఇంటూ వాట్? 100. ఎంత కట్టాలి? 1 lakh. సార్ నో? అలా బేస్డ్ ఆన్ వాట్? ఏ బేస్ మీద రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి? ఒరే రాయల్టీ ఇన్కమ్ ఎందుకమ్మా? మీ పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్క్ నేను వాడుకుంటున్నాను, రిటర్న్గా మీకు ఏం కట్టాలి? రాయల్టీ. నీకు రాయల్టీ ఇన్కమ్ కదా, ఆ ఇన్కమ్ని ఎలా రికగ్నైజ్ చేస్తావు? బేస్డ్ ఆన్ రిలవెంట్ అగ్రిమెంట్. అగ్రిమెంట్లో ఏముండొచ్చు బేబీ? బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రింటెడ్ ఆర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్. తర్వాత మా డివిడెండ్. డివిడెండ్ ఎప్పుడు ఇన్కమ్ రికగ్నైజ్ చేయాలి? వెన్ రైట్ టు రిసీవ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. డివిడెండ్ ఎవరి పాయింట్ ఆఫ్ ఇప్పుడు మాట్లాడుకునేది? ఎవరికి? రెవెన్యూ, ఇన్వెస్టర్ కదా. ఇన్వెస్టర్ రెవెన్యూ రికగ్నైజ్ ఎప్పుడు చేయాలేమా? ఓన్లీ వెన్ రైట్ టు రిసీవ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. వెన్ రైట్ టు రిసీవ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఏజిఎంలో ఏం చేయాలన్నా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేయాలి? డివిడెండ్ని రేట్ డిక్లేర్ చేస్తారు. షేర్ హోల్డర్స్ ఏం చేయాలి? అప్రూవ్ చేయాలి. అప్పుడే నీకు ఏమొస్తుంది? రైట్ టు రిసీవ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకేనా? Dividend should be recognized as a revenue only when the following: when right to receive dividend is established, when dividend is declared.
కోర్స్ ఇది కామన్ పాయింటే కదమ్మా. ఏంటి? నో సిగ్నిఫికెంట్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ రిగార్డింగ్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ అండ్ అంటే సర్టనిటీ ఇన్ కన్సిడరేషన్ ఉండాలి, సర్టనిటీ ఇన్ కలెక్షన్ ఉండాలి. ఇది ఏస్ 9. ఓకేనా? ఎనీ డౌట్? ఓకే.